వీళ్ళకి సంబంధించిన పరిపాలన చూసినప్పుడు ఈ విష్ణుకుడిల రాజ్యం రాజ్యం అనుకుంటే ఈ రాజ్యం అనేది రాష్ట్రాలుగా రాష్ట్రాలుగా రాష్ట్రాలు కాస్త విషయాలుగా విషయాలుగా విషయాలు కాస్త గ్రామాలుగా విభజించి పాలించడం జరిగింది. సో రాష్ట్రాలు రాజ్యము రాష్ట్రాలు విషయాలు గ్రామాలు అనే రాజ్య విభాగాలుగా విభజించడం జరిగింది. విష్ణుకుణ్యులు రాజ్యంపై అధిపతిని రాజు లేదా చక్రవర్తి అని పిలుస్తాం అన్నమాట. రాజు లేదా చక్రవర్తి అని పిలుస్తాం. రాష్ట్రంపై అధిపతిని ఏమని పిలుస్తాం అంటే రాష్ట్రికుడు అని పిలుస్తాం అన్నమాట. రాష్ట్రికుడు అని పిలుస్తాం. విషయాలపై అధిపతిని ఏమని పిలుస్తామంటే విషయపతి అని పిలుస్తాం అన్నమాట. విషయపతి అని. గ్రామంపై అధిపతిని ఏమని పిలుస్తామంటే గ్రామణి అనేటువంటి పేరుతో పిలుస్తాం అన్నమాట. ఓకేనా. సో కాబట్టి విషయంపై అధిపతిని విషయపతి, రాష్ట్రంపై అధిపతిని రాష్ట్రికుడు, రాజ్యంపై అధిపతిని రాజు లేదా చక్రవర్తి అని పిలుస్తాము. ఓకేనా. సో ఇక్కడ రాజ్యంపై రాజుకు సర్వ అధికారాలు ఉంటాయి. సో ఇక్కడ గ్రామంపై అధిపతిని గ్రామని అన్నాము, విషయంపై అధిపతిని విషయపతి అన్నాం, రాష్ట్రాల అధిపతులుగా రాష్ట్రికులు ఉన్నారని చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ రాజ్యాన్ని ఏమని పిలవచ్చు స్టేట్ అని పిలవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ రాజ్యం స్టేట్, అదే మనం ప్రస్తుతం అయితే రాష్ట్రాలను స్టేట్స్ అంటున్నాం కదా. కానీ యాక్చువల్ గా రాష్ట్రాలు అనేటి ఇక్కడ రాష్ట్రము అనే పదం ఏంటంటే ఇది సాంస్క్రిట్ వర్డ్ అనమాట. ఓకేనా. సాంస్క్రిట్ వర్డ్ అనమాట. నెక్స్ట్ తర్వాత రట్టము అనే పదం ఏ భాషా పదం అంటే ప్రాకృతము అనమాట. ప్రాకృత వర్డ్ అనమాట. ఓకేనా. సో ప్రాకృత వర్డ్. సో కాబట్టి ప్రాకృత వర్డ్ ఏంటంటే రట్టం, సాంస్క్రిట్ వర్డ్ ఏంటంటే రాష్ట్రం. కాబట్టి సో దీన్ని ఇంగ్లీష్ లో స్టేట్ అనుకుంటాం మనం. రాజ్యాన్ని మనం స్టేట్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో కాబట్టి ఆ విషయాన్ని విషయం అని పిలుస్తాం, రాష్ట్రాన్ని రాష్ట్రం అనే పేరుతో పిలుస్తాం, గ్రామాన్ని విలేజ్ అని పిలుస్తాం, రాజ్యాన్ని స్టేట్ అని పిలుస్తాం. ఓకేనా. సో కింగ్ లేదా ఎంపరర్ అంటాం. ఓకేనా. రాష్ట్రికుడు అనే రాస్తాం, విషయపతి తీసుకుంటాం, సో గ్రామని అనే పిలుస్తాం అనమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ తర్వాత రాజ్యంపై రాజు. ఓకేనా. విష్ణుకుణ్యుల కాలంలో రాజ్యం మీద ఓకేనా రాజుకు సర్వ అధికారాలు ఉంటాయి అని. రాజ్యం మీద సో రాజుకు సర్వ అధికారాలు కలిగి ఉంటాడు, సర్వ అధికారాలు కలిగి ఉంటాడు అని. సో అధికారాలు కలిగి ఉంటాడు. ఇతనికి పరిపాలనలో సహాయ సహకారాలు అందించడం కోసం ఎవరుంటారంటే మంత్రి మండలి ఉంటుంది అన్నమాట. మంత్రి మండలి ఉంటుంది. ఈ మంత్రి మండలిలో యువరాజు ఒకడు. ఓకేనా. యువరాజు, నెక్స్ట్ తర్వాత అమాత్య, నెక్స్ట్ తర్వాత మహా అమాత్య, నెక్స్ట్ అంతరంగికుడు, నెక్స్ట్ తర్వాత రహస్య అధికారి అని. సో రహస్య అధికారి అని. సో ఈ విధంగా అంతరంగికుడని, రహస్యాధికారిని, మహా అమాత్య అని, యువరాజు వీళ్ళందరూ కూడా సో ఈ మంత్రి మండలిలో సభ్యులుగా ఉంటూ ఈ మంత్రి మండలి యొక్క సలహాలు సూచనల మేరకు రాజు రాజ్యంపై సర్వాధికారాలు అంటూ పరిపాలన సాగించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ విష్ణుకుణ్యుల కాలంలో రాజులు ప్రధానంగా ఏమేమి బిరుదులు పొందడం జరిగిందంటే మహారాజా అనే బిరుదులను ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఉత్తమాశ్రయ అనే బిరుదు, ఉత్తమాశ్రయ అని. ఓకేనా. నెక్స్ట్ తర్వాత విక్రమాశ్రయ, ఉత్తమాశ్రయ, నెక్స్ట్ తర్వాత జనాశ్రయ అనేటువంటి పేరుతో సో ఉన్నటువంటి బిరుదులన్నిటినీ ఎక్కువగా కామన్ గా అందరు రాజులు యూజ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. సో ఇది వీళ్ళకి సంబంధించి. అంతేకాకుండా ఈ విష్ణుకుణ్యుల రాజులు న్యాయ పరిపాలన అందించడంలో ఎవరికి వారే సాటి అని. న్యాయ పరిపాలన అందించడంలో అత్యంత సమర్థవంతులు అని చెప్పచ్చు అనమాట విష్ణుకుణ్యుల రాజులు. సో విష్ణుకుణ్య వంశంలో న్యాయ పరిపాలన చేసినటువంటి రాజులు ఎవరంటే సో యాక్చువల్ గా మొదటి మాధవ వర్మ తీసుకుంటాం అనమాట. సో మొదటి మాధవ వర్మ తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత రెండవ మాధవ వర్మ కూడా. ఓకేనా. రెండవ మాధవ వర్మ అని చెప్పచ్చు అనమాట. సో నెక్స్ట్ తర్వాత నాలుగవ మాధవ వర్మ. సో ఈ మొదటి మాధవ వర్మకు, నెక్స్ట్ తర్వాత రెండవ మాధవ వర్మకు, నాలుగవ మాధవ వర్మకు ఈ ముగ్గురికి కూడా న్యాయశీలి అనేటువంటి టైటిల్ ఉందన్నమాట. నెక్స్ట్ తర్వాత న్యాయ రక్షకుడు అనేటువంటి టైటిల్ ఉందన్నమాట. సో న్యాయ రక్షకుడు, న్యాయశీలి అన్నమాట. సో ఇక్కడ కూడా న్యాయశీలి, నెక్స్ట్ తర్వాత న్యాయ రక్షకుడు అన్నమాట.
న్యాయశీలి న్యాయశీలి అండ్ న్యాయరక్షకుడు అనే పేరుతో సో బిరుదులు కలిగినటువంటి వారు ఎవరంటే మనకు అదే మొదటి మాధవర్మ తీసుకోవచ్చు, రెండవ మాధవర్మ తీసుకోవచ్చు, నెక్స్ట్ నాలుగవ మాధవర్మ. సో ఇంకా తెలుసు కదా మీకు ఈ రెండవ మాధవర్మ ఏం చేశాడు, సో ఇక్కడ నరమేధం చేసినటువంటి వ్యక్తిగా చెప్తాం కదా, నరమేధం. అలా పినరక భట్టు అనేటువంటి బ్రాహ్మణుని భారతదేశంలో తొలిసారిగా సో నరమాదం లేదా పురుషమేధం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ మాధవర్మ. అంతేకాకుండా సో ఒక స్త్రీ యొక్క మరణానికి కారకుడయ్యేటువంటి కారణంతో తన కుమారుడికి మరణశిక్ష విధించినటువంటి రాజు ఎవరంటే రెండవ మాధవర్మ అని చెప్పామన్నమాట. ఓకేనా. అందుకే ఈ సందర్భంలో మనకు రెండవ మాధవర్మ ఓకేనా అత్యంత న్యాయశీలత కలిగినటువంటి రాజు అంటాం. యాక్చువల్ గా ఈ యొక్క రెండవ మాధవర్మ తన కుమారుణ్ణి చంపడం వలన ఓకేనా బెజవాడ కనకదుర్గమ్మ ఉంది కదా ఓకేనా, బెజవాడ అనేటువంటి ప్లేస్, ఈ బెజవాడ నందు ఓకేనా బెజవాడ నందు ఒక టెంపుల్ ఉంది కదా ఇంద్రకీలాద్రి పర్వతం మీద, అదే దుర్గమ్మ టెంపుల్ అని చెప్తాం కదా. ఈ దుర్గాదేవి ఏం చేస్తుందంటే ఇతని యొక్క న్యాయశీలతను మెచ్చి ఓకేనా సో ఇతడు తన కుమారుడు అంటే ఒక స్త్రీ మరణానికి కారకుడయ్యాడని తన కుమారుడిని కూడా మరణశిక్ష విధించడం వలన సో ఇతని యొక్క న్యాయాన్ని గుర్తించినటువంటి ఆ న్యాయానికి మెచ్చినటువంటి విజయవాడ కనకదుర్గమ్మ సో ఆ బెజవాడ అనేటువంటి ప్రాంతంలో కనక వర్షం కురిపిస్తుందంట. ఓకేనా. సో ఆ కనక వర్షం కురిపించినందుకు గానే ఇక్కడ విజయవాడను కనకపురి అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా. సో కాబట్టి అంతటి న్యాయశీలత కలిగినటువంటి రాజు రెండవ మాధవర్మ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నాలుగవ మాధవర్మ న్యాయశీలత కలిగి ఉంటూ సో దివ్య పరీక్షలను ప్రవేశపెట్టాడు. దివ్య పరీక్షలను నిర్వహించినటువంటి రాజు ఎవరంటే నాలుగవ మాధవర్మ చెప్పవచ్చు అనమాట. ఇది సో అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ చూద్దాం. ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అని చెప్పచ్చు. ఓకేనా. ఇది కాలంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చూద్దాం. సో ఆర్థిక వ్యవస్థ అంటే ఫస్ట్ వ్యవసాయం చూస్తాం. సో వ్యవసాయం అగ్రికల్చర్ ఓకేనా. సో వ్యవసాయం అనేది వీరి కాలంలో బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో వీరి కాలంలో అగ్రికల్చర్ అనేది బాగా అభివృద్ధి చెందింది. సో దీనికోసం ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఓకేనా ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం విష్ణుకుండిన రాజులు ఏం చేశారంటే నీటిపారుదల సౌకర్యాలను ప్రొవైడ్ చేశారు. ఈ నీటిపారుదల సౌకర్యాల్లో భాగంగా ఫస్ట్ బావులను తవ్వించారు, నెక్స్ట్ తర్వాత చెరువులను తవ్వించడం జరిగింది అన్నమాట. సో కాబట్టి బావులను చెరువులను తవ్వించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సో ఈయనే ఓకేనా బావులను చెరువు తవ్వించిన వారు ఎవరంటే విష్ణుకుండిన రాజులు అన్నమాట. సో కాబట్టి వీరి కాలంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం విష్ణుకుండిన రాజులు నీటి పారుదల సౌకర్య ఇరిగేషన్ ఫెసిలిటీస్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా బావులను చెరువులను తవ్వించడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా. వీరి కాలంలో భూమిని ఏ రూపంలో కొలిచేవారంటే సో మనకు నివర్తనాల రూపంలో కొలిచేవారు. నివర్తనం అంటే 1.5 ఎకరాల భూమిని ఏమని పిలుస్తామంటే నివర్తనం అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా. సో అంతేకాకుండా వీరి కాలంలో సో రాజ్యంలో ఉన్నట్టు రాజ్యం అనుకుంటే ఈ రాజ్యంలో సాగు భూమి ఎంత అయితే ఉందో ఈ సాగు భూమి కొంతేమో రాజు యొక్క ఆధీనంలో ఉంటుంది, కొంతేమో వ్యక్తుల యొక్క ఆధీనంలో ఉంటుంది, కొంతేమో గ్రామాల ఆధీనంలో ఉంటుంది. అంటే సాగుకు వ్యవసాయానికి పనికొచ్చే భూమిని సాగు భూమి అని పిలుస్తాం, కల్టివేటెడ్ ల్యాండ్ అని పిలుస్తాం. ఈ సాగు భూమి అనేది ఈ కొంత సాగు భూమి ఏమో రాజు యొక్క ఆధీనంలో ఉంటుంది, కొంత సాగు భూమి వ్యక్తుల యొక్క ఆధీనంలో ఉంటుంది, కొంత సాగు భూమి గ్రామాల యొక్క ఆధీనంలో ఉంటుంది. అలా రాజు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సాగు భూమిని ఏమని పిలుస్తామంటే సో సాగు భూమిని సో ఇక రాచదొడ్డి అని పిలుస్తాం, రాచదొడ్డిలే అని, రాచ కంకేట అని పిలుస్తాం, రాచదొడ్డి అని పిలుస్తాం. సో నెక్స్ట్ తర్వాత ఆ విధంగా రాచదొడ్డి అని, రాచ కంకేట అని ఓకేనా రాచ పొలము అని పిలుస్తాం అనమాట. ఈ విధంగా ఒకవేళ ఈ రాజు తమ కింద ఉద్యోగులకు ఏదైనా భూమిని దానం చేయాల్సి వస్తే రాచదొడ్డి లేదా రాజు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సాగు భూమినే డొనేట్ చేసేటువంటి వాడు. కానీ ఆ సాగు భూమి కూడా లేదు, అందుబాటులో లేదనుకోండి, అప్పుడు వ్యక్తుల యొక్క ఆధీనంలో కానీ గ్రామాల ఆధీనంలో ఉన్నటువంటి భూములను ఈయన సొంతంగా కొనుగోలు చేసినటువంటి భూమిని ఆ దాన గ్రహీతలకు ఇచ్చినట్లుగా ఒక శాసనం ప్రస్తావించబడింది. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఉర్లాం శాసనం అని పిలుస్తాం అనమాట. సో కాబట్టి ఉర్లాం శాసనం ఏం ప్రస్తావించిందంటే రాజు సో దానం ఏదైనా ఒక భూమిని దానం చేయాల్సి ఏదైనా ఒక వ్యక్తికి భూమిని దానం చేయాల్సి వచ్చినప్పుడు తనకు అందుబాటులో భూమి గుణాలు లేనట్లయితే అప్పుడు వ్యక్తుల దగ్గర నుంచి భూములను కొనుగోలు చేసి మరీ భూములను దానం చేసినట్లుగా విష్ణుకుండిన రాజులు వాళ్ళ యొక్క దాన గుణాల గురించి ప్రస్తావించినటువంటి శాసనం ఏదంటే ఉర్లాం శాసనం అని పిలుస్తాం అనమాట. ఉర్లాం
శాసనంగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఈ విధంగా గ్రామాల్లో ఈ వ్యవసాయం అనేది బాగా అభివృద్ధి చెందడం వల్ల సో అత్యంత సమృద్ధి కలిగినటువంటి సో ప్లేస్లుగా ఓకేనా సుఖవంతమైన జీవనాలకు నిలయాలుగా మనకు గ్రామాలు వెలసిల్లినట్టుగా తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వాణిజ్యం చూసినట్లయితే సో వాణిజ్యం వీరి కాలంలో వాణిజ్యం అనేది ఎక్కువగా ఎక్కడ జరిగిందంటే గ్రామాలు. ఓకేనా. సో ఇక్కడ గ్రామాల్లోనే జీవనం ఎక్కువగా ఉండేది అనమాట ఇక్కడ. నెక్స్ట్ తర్వాత ఇక్కడ పట్టణ జీవనం పూర్తిగా క్షీణించింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో పూర్తిగా గ్రామ జీవనం బాగా డెవలప్ అయింది. సో పట్టణ జీవనం పూర్తిగా క్షీణించింది అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే గ్రామాలలో ఓకేనా చేతి వృత్తుల పరిశ్రమలు ఉండేటి అంట. ఓకేనా. గ్రామాల్లో చేతి వృత్తుల పరిశ్రమలు ఉండేటి. ఈ చేతి వృత్తుల పరిశ్రమల గురించి గ్రామాలలో విష్ణుకునిల కాలం నాటి గ్రామాలలో చేతి వృత్తుల పరిశ్రమలు ఉన్నట్లుగా సో వాళ్ళు తయారు చేసే వస్తువులు ఆ గ్రామాల యొక్క అవసరాలకు తీర్చడానికి మాత్రమే సరిపోయేటి అని సో మిగతా ప్రాంతాలకు కావలసినటువంటి ఉత్పత్తులను వాళ్ళు సో ఉత్పత్తి చేసేటువంటి స్థాయిలో ఆ చేతి వృత్తి పరిశ్రమలు ఉండేవి కాదని ప్రధానమైన పరిశ్రమలు అన్ని కూడా పూర్తిగా వీక్ అయిపోయాయని నిర్వీర్యమయ్యాయని దాని ఫలితంగా నగరాలన్నిటి పూర్తిగా క్షీణించిపోయాయని సో ప్రాచీన నగరాలు తమ ప్రాబల్యాన్ని కోల్పోయాయని ఆ నగరాల మధ్య విస్తరించినటువంటి అనేక రహదారులు కూడా అచ్చిన్నాభిన్నమైపోయాయని చెప్పేసి సో తత్ఫలితంగా నగర జీవనం కుంటుపడింది, గ్రామీణ జీవనం అభివృద్ధి చెందింది అని చెప్పేసి మనకు చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఆ విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి చేతి వృత్తుల గురించి ప్రస్తావించబడినటువంటి శాసనం ఏదంటే విలవట్టి శాసనం అనమాట. విష్ణుకుండిల కాలం నాటి గ్రామాల్లోని చేతి వృత్తుల యొక్క పరిశ్రమల గురించి సమాచారం ఇచ్చినటువంటి శాసనం ఏదంటే సో ఇక మనకు విలవట్టి శాసనం అనమాట. విలవట్టి శాసనం. సో అంతేకాకుండా వీరి కాలంలో ఓకేనా ద్రవ్య ఆర్థిక వ్యవస్థ అనేది బాగా క్షీణించింది. సో కాబట్టి ఇక్కడ మనీ బేస్డ్ ఎకానమీ అనేది పూర్తిగా క్షీణించింది అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ద్రవ్యము అంటే ఏ రూపంలో ఉండే అవకాశం ఉంది? బంగారు నాణ్యమో లేదా వెండి నాణ్యమో రాగి నాణ్యమో లేకపోతే సో చౌకబారు లోహ నాణ్యాలను ఉపయోగించో ద్రవ్యముగా వాటిని ఉపయోగించడం జరుగుతుంది ఎక్స్చేంజ్ మీడియంగా. కానీ ఇక్కడ బంగారు నాణ్యాలు లేవు, వెండి నాణ్యాలు లేవు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత రాగి నాణ్యాలు ఉన్నాయి. ఓకేనా. రాగి నాణ్యాలు ఉన్నాయి కానీ ఎలాంటి రాగి నాణ్యాలు అంటే అత్యంత చౌకబారు లోహమైనటువంటి ఇనుముతో నాణ్యాలు తయారు చేసి ఆ ఇనుము మీద రాగి కోటింగ్ ఇచ్చినటువంటి నాణ్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళు విడుదల చేసిన నాణ్యాలను బట్టి వాళ్ళ కాలంలో ద్రవ్య ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని ఇనుము లోహమును ఉపయోగించి రాగి మలామాతో రాగి మలామా లేదా రాగి పూత పూసినటువంటి నాణ్యాలను ఎక్కువగా వీళ్ళు విడుదల చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా బాగా బలహీనులు అనేది అర్థమవుతా ఉందన్నమాట. ఓకేనా. సో తత్ఫలితంగా ద్రవ్య ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని చెప్పొచ్చు. కానీ పాహియన్ తన రచనలలో ఏమని పేర్కొన్నాడంటే విష్ణుకునిల కాలంలో గవ్వలను కూడా ద్రవ్యముగా ఉపయోగించినట్టుగా తెలుస్తా ఉంది. విష్ణుకునిల కాలంలో వేటిని ద్రవ్యముగా ఉపయోగించారు? గవ్వలను ద్రవ్యముగా ఉపయోగించినట్టు సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే పాహియాన్ అనమాట. ఓకేనా. సో విష్ణుకునిల కాలంలో గ్రామీణ జీవనం పెరుగుతూ పట్టణ జీవనం తగ్గింది అనమాట. గ్రామీణ జీవనం పెరుగుతూ పట్టణ జీవనం. సో గ్రామాల్లో ఉన్న చేతి వృత్తుల పరిశ్రమలు బాగా అభివృద్ధి చెంది ఉన్నట్లు. ఓకేనా. సో వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు అనేటి కేవలం గ్రామ అవసరాలకు మాత్రమే తీర్చేటివని సో పేర్కొన్నటువంటి ఆ యొక్క శాసనం ఏదంటే విలవట్టి శాసనం అనమాట. ఓకేనా. సో ఈ విలవట్టి లేదా విషవట్టి శాసనం అని కొన్ని గ్రంథాలు ఉంది, విలవట్టి అనేది ఉంది. సో కాబట్టి విలవట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చేతి వృత్తుల పరిశ్రమల కంటే కూడా సో ప్రధాన పరిశ్రమలు ఉంటాయి కదా అవన్నీ తమ ప్రాబల్యాన్ని కోల్పోయాయని చెప్పొచ్చు అనమాట. తత్ఫలితంగా ప్రాచీన నగరాలు తమ ప్రాబల్యాన్ని కోల్పోయాయి. వాటి మధ్య ఉన్నటువంటి రహదారులు కూడా చిన్నాభిన్నమైపోయాయి. కాబట్టి గ్రామీణ జీవనం అనేది బాగా పెరిగి పట్టణ జీవనం తగ్గింది, ద్రవ్యార్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. సో ఇక్కడ వీళ్ళ కాలంలో అత్యంత చౌకరబారు లోహమును ఉపయోగించి తయారు చేసిన నాణ్యాలను తయారు చేయడం అనేది వీళ్ళే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఆ నాణ్యాలు కూడా ఇనుముతో తయారు చేయబడినవి. ఆ నాణ్యాల మీద రాగి కోటింగ్ అనేది ఉంది, రాగి మలామా పోయబడి ఉంది. సో నెక్స్ట్ తర్వాత పాహియన్ ఈ యొక్క విష్ణుకునిల కాలంలో గవ్వలను గవ్వలను ఎక్స్చేంజ్ మీడియంగా ద్రవ్యముగా ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తా ఉంది అనమాట. ఇది వాణిజ్యానికి సంబంధించిన అంశం అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మతం. విష్ణుకునిలకు సంబంధించిన మతం చూసినప్పుడు ఇలా రెండు మతాలు కనిపిస్తాయి. ఒకటి వైదిక మతము అని చెప్పొచ్చు అనమాట. వైదిక మతము అని. సో నెక్స్ట్ తర్వాత రెండవది బౌద్ధ మతము అన్నమాట. బౌద్ధ మతము. వీరి కాలంలో బౌద్ధ మతం అనేది క్షీణ దశకు చేరింది, వైదిక మతం అనేది విజృంభణకు గురైంది అని చెప్పొచ్చు అనమాట. సో వీరి కాలంలో వైదిక మతం విజృంభణకు గురవుతుంది, అదే బౌద్ధ మతం క్షీణ దశకు చేరుకుంటుంది అని చెప్పొచ్చు అనమాట. సో వీరి కాలంలో వైదిక మతం అనేది విజృంభణకు గురైనదని. ఓకేనా.
సో వైదిక మతం అనేది విజృంభణకు గురైందని మనకు తెలుస్తా ఉంది. సో ప్రధానంగా వీరు ఏం చేశారు, సో అనేక కృతువులను, సహస్ర కృతువులను కూడా నిర్వహించారు కదా, సహస్ర కృతువులను నిర్వహించారు. సో సహస్ర కృతువులను నిర్వహించినటువంటి రాజు ఎవరంటే రెండవ మాధవ వర్మ అని చెప్పొచ్చు అనమాట. ఈయన సహస్ర కృతువుల్లో 11 అశ్వమేధ యాగాలు కూడా చేశాడు కదా, అందుకే తన్ని ఏకదశ అశ్వమేధ యాజ అని చెప్తాం కదా. ఇలా మొత్తం విష్ణుకుని రాజవంశంలో మెజారిటీ పీపుల్స్, సో మనకి విష్ణుకుని రాజుల్లో ఎక్కువ మంది మనకు వైదిక మతాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తా ఉంది. సో వైదిక కృతువులను, ఓకేనా, వైదిక ధర్మాలను ఆధారంగా చేసుకొని వైదిక సాంప్రదాయాలను నిర్వహించడం జరిగింది. అంటే వైదిక కృతువులను నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది అని. నెక్స్ట్ తర్వాత ఇక్కడ బౌద్ధ మతం అనేది వీరి కాలంలో పూర్తిగా బలహీన పడిందని చెప్పొచ్చు. ఈ వంశానికి సంబంధించిన మొదటి గోవింద వర్మ, నెక్స్ట్ తర్వాత మొదటి విక్రమేంద్ర వర్మ, ఓకేనా, మొదటి విక్రమేంద్ర వర్మ, నెక్స్ట్ తర్వాత పరమ భట్టారిక మహాదేవి. సో ఇలా ముగ్గురు, ఓకేనా, మొదటి గోవింద వర్మ, సో మొదటి విక్రమేంద్ర వర్మ, పరమ భట్టారిక మహాదేవి వంటి వారు ఏం చేశారంటే బౌద్ధ మతాన్ని పాటిస్తూ బౌద్ధ మత కట్టడాలైనటువంటి విహారాలను, చైత్యాలను నిర్మించడం జరిగింది. బౌద్ధ మత కట్టడాలైన విహారాలను, చైత్యాలు నిర్మించడం జరిగింది. సో ఈ మొదటి విక్రమేంద్ర వర్మ, ఓకేనా, పరమ సాగతుడు అనే బిరుదు కలిగి ఉన్నాడు. పరమ సాగతుడు అంటే ఏంటంటే, సో సాగతుడు, పరమ సాగతుడు అనగా బుద్ధుడు అని అర్థం. సో పరమ సాగతుడు లేదా బుద్ధుడు అనేటువంటి పేరుతో పిలువబడినటువంటి వ్యక్తి మొదటి విక్రమేంద్ర వర్మ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మతానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ తర్వాత వీరు ఉపయోగించినటువంటి భాష చూద్దాం. ఓకేనా, భాష. సో వీరి కాలంలో వీళ్ళ యొక్క అధికార భాషగా దేన్ని పేర్కొంటామంటే సంస్కృతాన్ని భావించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, వీరి యొక్క అధికార భాష సంస్కృతము అన్నమాట. ఓకేనా, శాసన భాషగాను, రాజ్య భాషగాను, అధికార భాషగాను సంస్కృతమును ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా, సంస్కృతమును ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ గా మనకి లాస్ట్ టాపిక్ వచ్చేసి వాస్తు శిల్పం చూద్దాం అనమాట. ఓకేనా, వాస్తు శిల్పము. సో వాస్తు శిల్పంలో ప్రధానంగా మనకు ఏం కనిపిస్తాయి అంటే గుహాలయాలు అన్నమాట. ఈ కాలంలో ఏం కనిపిస్తాయి, గుహాలయాలు అన్నమాట. గుహాలయాలు గుహ ప్లస్ ఆలయము అని అర్థం. గుహ ప్లస్ ఆలయము అని అంటే ఒక గుహ ఆలయములా పనిచేస్తుంది అనమాట. సో కాబట్టి దాన్ని అందుకే మనం కేవ్స్, గుహలు అనకుండా గుహ ఆలయాలు అంటాం. సో ఎప్పుడైతే గుహలో సో దేవుని యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుందో సో అప్పుడు అవి గుహ ఆలయాలు అవుతాయి అనమాట. ఓకేనా, గుహను పోలిన ఆలయాలని అర్థం అనమాట. ఓకేనా. సో కాబట్టి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో, ఇప్పుడు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దమునందు, ఓకేనా, సో భారతదేశంలోనే తొలిసారిగా, ఓకేనా, గుహాలయాల నిర్మాణం అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు అనమాట. సో భారతదేశంలోని తొలిసారిగా క్రీస్తుపురం 2వ శతాబ్ద కాలంలో, ఓకేనా, భారతదేశంలోని తొలిసారిగా గుహాలయాల నిర్మాణం అనేది స్టార్ట్ అయింది. సో మరి ఎవరి కాలంలో ఈ గుహాలయాల నిర్మాణం జరిగిందంటే మౌర్యుల కాలంలోనే ఈ గుహాలయాల నిర్మాణం జరిగిందని చెప్పొచ్చు. ఈ మౌర్య వంశంలో గొప్పవాడైనటువంటి ఆయన పేరేం పేరంటే అశోకుడు అనమాట. మౌర్య వంశంలో గొప్పవాడెవరు, అశోకుడు. ఈ అశోకుని యొక్క మనవడు ఎవరంటే దశరథుడు అనమాట. మనవడు వచ్చేసి దశరథుడు అని. ఈ అశోకుని మనవడు దశరథుడు. వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే గుహలను తవ్వించారు అనమాట. ఈ గుహలను నిర్మించారు అనమాట. సో కాబట్టి అశోకుడు పర్టికులర్ గా ఈ గుహలను ఎక్కడ తవ్వించారంటే సో బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఓకేనా, గయా అనేటువంటి జిల్లాలో, ఓకేనా, సో ఉన్నటువంటి కొండలను ఏమనిపిస్తామంటే బరాబర్ కొండలు అనిపిస్తాం. ఈ కొండలను ఏమనిపిస్తాం, సో బరాబర్ కొండలు అనిపిస్తాం అనమాట. బరాబర్ కొండలు. ఈ బరాబర్ కొండల నందు, ఓకేనా, సో ఈ బరాబర్ కొండల నందు కొన్ని గుహలు 2, 3, 4 రకాల గుహలను తవ్వించినటువంటి రాజు ఎవరంటే సో అశోకుడు అని చెప్పొచ్చు అనమాట. అశోకుడు నిర్మించినటువంటి గుహలు ఏంటి అంటే ఒకటి సుధామ అనే పేరుతో కలిగినటువంటి గుహలు, నెక్స్ట్ తర్వాత గోపిక అనేటువంటి పేరుతో కలిగినటువంటి గుహలు, నెక్స్ట్ తర్వాత కర్ణచోపార అనేటువంటి పేరుతో కలిగినటువంటి గుహలు, నెక్స్ట్ తర్వాత లోమస ఋషి అనేటువంటి పేరుతో కలిగినటువంటి గుహలు. ఈ విధంగా 4 రకాల గుహలను తవ్వించినటువంటి వ్యక్తి మౌర్య చక్రవర్తి ఎవరంటే అశోకుడు అనమాట. చూడండి, భారతదేశంలో తొలిసారిగా గుహాలయాల నిర్మాణం ఎవరి కాలంలో ప్రారంభమైంది, మౌర్యుల కాలంలో. ఏ శతాబ్దంలో ప్రారంభమైందంటే క్రీస్తుపూర్వం 2వ శతాబ్ద కాలంలో. ఈ గుహలనేటి అశోకుడు అతను మనవడు దశరథులు ఇద్దరు కూడా ఈ గుహలను తవ్వించడం జరిగింది. ఇవి బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఉన్నటువంటి సో ఇక బరాబర్ కొండల్లో ఈ గుహల నిర్మాణం జరిగింది. ఈ గుహలలో మనకు పర్టికులర్ గా అశోకుడు తీసుకున్నప్పుడు సో ఇక 4 రకాల గుహలను ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ 4 రకాల గుహలు ఏంటి అంటే సుధామ, గోపిక, కర్ణచోపార, లోమస ఋషి అనేటువంటి పేరుతో గుహలను తవ్వించి
ఈ గుహలను ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందంటే సో మనకి ఆజీవక సన్యాసులకి ఆజీవక సన్యాసులకి అంకితం ఇవ్వడం జరిగినట్లుగా తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఓకేనా. సో ఇది వీళ్ళకి సంబంధించినటువంటి అంశంగా చెప్పవచ్చు అనమాట. కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మొత్తం భారతదేశంలో చెప్పుకున్నాం. ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అది కూడా క్రీస్తు శకం 6వ శతాబ్దం నాటికి సో ఇక విష్ణుకుండ్ల పరిపాలన దగ్గరకు వచ్చాక ఈ గుహాలయాల నిర్మాణం అనేది బాగా అభివృద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో గుహాలయాల నిర్మాణం అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే మనకి విష్ణుకుండిన్లు అని చెప్పొచ్చు అనమాట. సో అది ఎప్పుడు క్రీస్తు శకం 6వ శతాబ్దం 5వ శతాబ్దం అండ్ 7వ శతాబ్ద కాలంలో ఈ గుహాలయాల నిర్మాణం అనేది బాగా అభివృద్ధి చెందింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ తర్వాత క్రీస్తు శకం 5, 6, 7 శతాబ్దాల కాలంలో క్రీస్తు శకం ఓకేనా క్రీస్తు శకం 5వ శతాబ్దం 6వ శతాబ్దం 7వ శతాబ్దాల కాలంలో అనగా విష్ణుకుండిన్ల పరిపాలనా కాలంలో ఓకేనా గుహాలయాల నిర్మాణం అనేది బాగా జరుగుతూ ఓకేనా సో బాగా అభివృద్ధి చెందింది అని చెప్పొచ్చు. సో ఇలా వీళ్ళ కాలంలో కొన్ని గుహాలయాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి. సో అవి ఏంటి అంటే సో ఒకటి బెజ్జన్న కొండ గుహలు చెప్తాం అనమాట. బెజ్జన్న కొండ గుహలు అని. సో బెజ్జన్న కొండ గుహల తర్వాత మొఘల్ రాజపురము గుహలు అని. సో మొఘల్ రాజపురం గుహలు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 3 వచ్చేసి ఉండవల్లి గుహలు అనమాట. సో ఉండవల్లి గుహల తర్వాత మనకి ఏమొస్తుందంటే అక్కన్న మాదన్న గుహలు. సో అక్కన్న మాదన్న గుహలు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి భైరవ కొండ గుహలు అనమాట. సో ఈ విధంగా బెజ్జన్న కొండ గుహలు నెక్స్ట్ తర్వాత మొఘల్ రాజపురం గుహలు ఉండవల్లి గుహలు నెక్స్ట్ అక్కన్న మాదన్న గుహలు భైరవ కొండ గుహలు ఇలా మొత్తం 5 రకాల గుహలు ఉన్నాయి. బెజ్జన్న కొండ గుహలు లేదా బొజ్జన్న కొండ గుహలని సంకారం అని పేరుతో పిలుస్తాం. సంకరం లేదా సంకారం అని పిలుస్తాం అనమాట. ఓకేనా. ఇది వీటి గురించి నేర్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ గుహలు ఏంటి అంటే బెజ్జన్న కొండ గుహలు అని. బెజ్జన్న కొండ గుహలు అని. సో గుహలు ఈ గుహలను ఏమనిపిస్తాము సంకారం అనిపిస్తాం. ఇది యాక్చువల్ గా ఈ బొజ్జన్న కొండ గుహలు అనేటి ఏ కాలానికి సంబంధించినవి అన్నప్పుడు సో ఏ కాలానికి సంబంధించిన అంటే 4-5 శతాబ్దాలకు సంబంధించిన ఓకేనా. ఈ గుహలు వచ్చేసి 4వ శతాబ్దం 5వ శతాబ్దానికి సంబంధించిన గుహలుగా చెప్తాం అనమాట. ఓకేనా. ఈ బెజ్జన్న కొండ గుహలలో ఎటువంటి ఏ జిల్లాలో ఉన్నాయంటే అవి విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి అని చెప్పచ్చు అనమాట. సో ఇవి విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. ఇవి క్రీస్తు శకం 5వది ఓకేనా. క్రీస్తు శకం 4వ శతాబ్దం 5వ శతాబ్ద కాలంలో సో వీటి నిర్మాణం జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ మహాయాన బౌద్ధము ఓకేనా. వజ్రయాన బౌద్ధానికి సంబంధించినటువంటి చిహ్నాలు అనేటి ఎక్కువగా ఇక్కడ బయలుపడడం జరిగింది అని చెప్పొచ్చు. మహాయాన బౌద్ధ మతానికి సంబంధించిన వజ్రయాన బౌద్ధ మతానికి సంబంధించిన చిహ్నాలు బయలుపడినటువంటి ప్లేస్ బొజ్జన్న కొండ గుహలు అన్నమాట. బొజ్జన్న కొండ గుహలు ఇవి ఎక్కడున్నాయి విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. క్రీస్తు శకం 4-5 శతాబ్దాల కాలానికి సంబంధించినటువంటి గుహలుగా చెప్తాము. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ సముద్రగుప్తుని యొక్క నాణ్యాలు కూడా బయలుపడ్డాయి అనమాట. సముద్రగుప్తునికి సంబంధించినటువంటి నాణ్యాలు బయలుపడినటువంటి ప్లేస్ ఏదంటే బెజ్జన్న కొండ గుహలు అని చెప్పొచ్చు అనమాట. సో క్రీస్తు శకం 4-5 శతాబ్దాలకు సంబంధించినవి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ గుహలను మనం బెజ్జన్న కొండ గుహలు అంటాం. ఇవి విష్ణుకుండిల కాలంలో బాగా అభివృద్ధి చెందినటువంటి గుహలుగా చెప్పొచ్చు. మహాయాన బౌద్ధ మతానికి నెక్స్ట్ వజ్రయాన బౌద్ధ మతానికి చెందినటువంటి చిహ్నాలు ఇక్కడ బయలుపడడం జరిగింది. సముద్రగుప్తునికి సంబంధించిన నాణ్యాలు కూడా ఇక్కడ బయలుపడినట్టుగా తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఈ బెజ్జన్న కొండ గుహలకు సమీపంలో ఓకేనా సో ఏముందంటే లింగాల మెట్ట అనేటువంటి కొండ ఉంది. ఈ లింగాల మెట్ట యొక్క పర్వతాన్ని సో బౌద్ధ భిక్షువులు ఏం చేస్తారంటే సో ఉద్దేశిక స్తూపాలుగా మార్చడం జరిగింది. ఈ ఉద్దేశిక స్తూపాలుగా ఈ యొక్క లింగాల మెట్ట కొండను లేదా పర్వతాన్ని తీర్చిదిద్దడం జరిగింది బౌద్ధ మత భిక్షువులు అనమాట. ఓకేనా. సో కాబట్టి ఈ లింగాల మెట్ట అనేటువంటి బౌద్ధ క్షేత్రాన్ని ఆధారంగా చేసుకొని సో ఇండోనేషియాలో బారో బదూర్ అనేటువంటి స్తూపం ఉంది కదా. సో బారో బదూర్ ఈ బారో బదూర్ స్తూపం అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి స్తూపంగా దీన్ని చెప్తాం. ఈ బారో బదూర్ స్తూపమును ఎవరు నిర్మించారంటే
సో ఇక శైలేంద్ర వంశస్థులు దీన్ని నిర్మించడం జరిగింది అను. సో కాబట్టి శైలేంద్ర వంశానికి చెందినటువంటి సింహవర్మ అనేటువంటి వ్యక్తి బారోబదుర్ స్తూపాన్ని ఇండోనేషియాలో నిర్మించడం జరిగింది అని. సో కానీ ఈ యొక్క ఇండోనేషియాలోని బారోబదుర్ స్తూపం అనేది సో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సో లింగాలమెట్ట నందు ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రమును సో ప్రామాణికంగా తీసుకొని దాన్ని అదే రోల్ మోడల్ గా తీసుకొని దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ బారోబదుర్ స్తూపం నిర్మాణం జరిగినట్టు తెలుస్తాం. కాబట్టి బారోబదుర్ స్తూపం అనేది దాని యొక్క ప్రత్యేకత, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి స్తూపంగా దాన్ని పేర్కొనవచ్చు అనమాట. ఇండోనేషియాలో ఉంటుంది. ఓకేనా. సో ఇది దీనికి ఈ విషయాన్ని అంటే లింగాలమెట్టలో ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని ఆధారంగా చేసుకొని ఇండోనేషియాలోని బారోబదుర్లో ఒక స్తూప నిర్మాణం జరిగినట్టుగా మనకు ఎవరు చెప్పారంటే ఆర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి చరిత్రకారుడు ఈ విషయాన్ని నిర్ధారించడం జరిగింది అన్నమాట. ఓకేనా. ఇది బెజ్జన్న కొండ గుహలకు సంబంధించింది. నెక్స్ట్ తర్వాత రెండవది మొఘల్ రాజపురం గుహలు అనమాట. మొఘల్ రాజపురం గుహలు అని. సో ఈ మొఘల్ రాజపురం గుహలు అనేటివి చూస్తున్నాం. ఓకేనా. సో ఈ మొఘల్ రాజపురం గుహలు అనేటివి యాక్చువల్ గా ఏ కాలానికి సంబంధించిన అంటే సో క్రీస్తు శకము 5-6 శతాబ్దాలకు సంబంధించినవి. ఓకేనా. క్రీస్తు శకం 5-6 శతాబ్దాల కాలం నాటివి. సో ఏంటివంటే మనకు మొఘల్ రాజపురం 5th-6th సెంచరీ సో ఏడి. ఓకేనా. క్రీస్తు సెంచరీ 6th లేదా 5th సెంచరీ ఏడిలో ఇక్కడ ఈ మొఘల్ రాజపురం గుహల నిర్మాణం జరిగిందని చెప్పొచ్చు. అంటే ఈ గుహలు ఎవరి కాలంలో నిర్మించబడినవి? విష్ణుకుండిల కాలంలో నిర్మించబడినవి. సో కాబట్టి ఈ మొఘల్ రాజపురం గుహల నందు ఓకేనా శివుని శివ ఆలయాలను వీటిని శివాలయాలుగా తీర్చిదిద్దినటువంటి వారు ఎవరంటే విష్ణు కుండినులుగా చెప్తాం అనమాట. ఓకేనా. సో మొఘల్ రాజపురం గుహలలో అన్ని కూడా శివాలయాలుగా మార్చినటువంటి వ్యక్తులు ఎవరంటే సో విష్ణు కుండినులు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విష్ణు కుండినులు మొఘల్ రాజపురం గుహల్లో మొత్తం మొఘల్ రాజపురం గుహలు ఎన్ని ఉన్నాయంటే 5 గుహలు కనిపిస్తున్నాయి అనమాట. ఓకేనా. సో మొఘల్ రాజపురం గుహల సంఖ్య ఎంత? 5 అనమాట. ఓకేనా. సో 5 ఏంటో చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ గా ఇది మొఘల్ రాజపురం గుహలు అనుకుంటే సో దీన్ని ఏం చేస్తామంటే ఇది ఒక గుహ, ఇది ఒక గుహ, దీన్ని మొత్తం 3 గుహలుగా విభజిస్తాం అనమాట. ఓకేనా. సో ఇది 1వ నెంబర్, ఇది 2వ నెంబర్, 3వ నెంబర్. ఓకేనా. దీన్ని ఏమనిపిస్తామంటే వరండా అంటాం మనం. వరండా. నెక్స్ట్ తర్వాత దీనికి ముందుకు వచ్చినటువంటి దీన్ని ఏమనిపిస్తామంటే కపోతం అంటాం. కపోతం అన్నమాట. ఈ కపోతం మీద ఏముంటాయంటే చైత్యాలు అనేటివి ఉంటాయి అన్నమాట. చైత్యాలు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఇదేమో 4వ నెంబర్ గుహ, ఇదేమో 5వ నెంబర్ గుహ. ఓకేనా. సో ఇక్కడ ఎవరు మనకు శివుడు, నెక్స్ట్ తర్వాత విష్ణువు, నెక్స్ట్ తర్వాత బ్రహ్మ అన్నమాట. సో వీళ్ళని ఏమనిపిస్తాం మనం? త్రిమూర్తులు అని పిలుస్తాం కదా, త్రిమూర్తులు అనమాట. సో త్రిమూర్తులు అన్నమాట. ఈ త్రిమూర్తుల యొక్క సతీ సమేతంగా అంటే ముగ్గురు దేవుళ్ళు వాళ్ళ యొక్క సతీ సమేతంగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ శివుని యొక్క వైఫ్, నెక్స్ట్ విష్ణువు యొక్క భార్య, సో బ్రహ్మ యొక్క భార్య, ఇలా సతీ సమేతంగా ఉన్నటువంటి ఓకేనా త్రిమూర్తుల యొక్క విగ్రహాలను ఈ త్రిమూర్తులకి ఈ 3 గుహలను అదే మనకి అంకితం చేయడం జరిగింది. సో విష్ణు పుణ్యులు ఈ గుహలను 5 గుహలుగా నిర్మించారు. ఓకేనా. ఈ 5 గుహల్లో 3 గుహలని ఓకేనా త్రిమూర్తులకు అంకితం చేయడం జరిగింది. ఈ గుహలలో సో సతీ సమేతంగా ఉన్నటువంటి త్రిమూర్తుల యొక్క విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించబడ్డాయి అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈ యొక్క గుహలో ఈ మొఘల్ రాజపురం గుహల యొక్క ప్రవేశ ద్వారానికి స్టార్టింగ్ లో దీన్ని మనం వరండా అని పిలుస్తాం అన్నమాట. ఇక్కడ 2 స్తంభాలతో కూడినటువంటి వరండా ఉంటుంది. అంటే పై భాగం మనం ఎంటర్ అయితేనే పై భాగంలో 2 స్తంభాలు ఉంటాయి అడ్డంగా. సో 2 స్తంభాలతో కూడినటువంటి వరండా అనేది ఉంటుంది. దానికి ఎదురుగా ఈ గోడలకి మనకి ఏముంటుందంటే 3 గుహలను తవ్వించడం జరిగింది. ఈ 3 గుహలు త్రిమూర్తులకు అంకితం చేయబడ్డాయి. ప్రతి గుహలో కూడా సో త్రిమూర్తులు వారి యొక్క సతీ సమేతంగా ప్రతిష్ఠించబడ్డారని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత 4వ గుహ. ఈ 4వ గుహని ఏమని పిలుస్తారంటే దుర్గ గుహ అని పిలుస్తాం అనమాట. దుర్గ గుహ అని పిలుస్తాం. ఈ 5వ గుహని ఏమని పిలుస్తామంటే శివతాండవ గుహ అంటాం. శివతాండవ గుహ అని పిలుస్తాం. ఈ శివతాండవ గుహలో ఉన్నటువంటి యొక్క శిల్పం ఏంటంటే సో విగ్రహం మనకి నటరాజ విగ్రహము అను. సో కాబట్టి నటరాజ విగ్రహం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అని. సో దుర్గ గుహలో కనిపిస్తున్నటువంటి సో శిల్పం ఏంటంటే మనకి ఇక్కడ అర్ధనారీశ్వరుని యొక్క అర్ధనారీశ్వర విగ్రహం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో కాబట్టి దుర్గ గుహ ఎన్నో నెంబర్ గుహ,
సో 5వ నెంబర్ గుహను ఏమనిపిస్తారు? ఓకేనా, నటరాజ విగ్రహం ఉంటుంది. అదే శివతాండవ గుహ, దుర్గ గుహలో ఉన్నటువంటి విగ్రహం ఏంటి? నెక్స్ట్ శివతాండవ గుహలో ఉన్నటువంటి విగ్రహం ఏంటి? అసలు 3 గుహలు ఎవరికి అంకితం ఇవ్వబడ్డాయి? నెక్స్ట్ తర్వాత వరండా, 2 స్తంభాలతో కూడినటువంటి వరండా ఉంటుంది. దానికి ముందుకు చొచ్చుకొని వచ్చిన దాన్ని మనం కపోతం అని పిలుస్తాం. కపోతం పై భాగంలో మళ్ళీ చైత్యాలు ఉంటాయి. దీన్ని బట్టి మొఘల్ రాజపురం గుహలు అనేటి తొలి దశలో బౌద్ధ మత ఆలయాలుగా ఉండేటివని, తర్వాత విష్ణుకుండిలు వచ్చేసి వీటిని వైదిక మత ఆలయాలుగా, అదే హిందూ దేవాలయాలుగా వీటిని తీర్చిదిద్దినట్టుగా తెలుస్తా ఉంది అన్నమాట. ఇది మొఘల్ రాజపురానికి సంబంధించినటువంటి గుహలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఏమొస్తాయి అంటే మనకి 3వ గుహలు చూద్దాం. 3వ గుహలను ఏమనిపిస్తామంటే ఉండవల్లి గుహలు అనిపిస్తాం. ఉండవల్లి గుహలు అని. ఈ ఉండవల్లి గుహలు అనేటి యాక్చువల్ గా మనకు ఏ జిల్లాలో ఉంటాయంటే ఇది యాక్చువల్ గా 7వ శతాబ్ద కాలంలో నిర్మించబడింది అన్నమాట. ఓకేనా. సో ఉండవల్లి గుహల నిర్మాణం ఎక్కడ జరిగింది అన్నప్పుడు, ఓకేనా, ఉండవల్లి గుహలు వచ్చేసి టైం పీరియడ్ మనకి 7వ శతాబ్ద కాలమే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ ఉండవల్లి గుహలు అనేటి వాస్తవంగా మనకి గుంటూరు జిల్లాలో ఉంటాయమ్మా ఇవి. ఓకేనా. సో గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. నెక్స్ట్ కానీ కృష్ణా జిల్లాలో, ఓకేనా, అదే విజయవాడ పట్టణం ఉంది కదా, విజయవాడ పట్టణానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అన్నమాట. ఓకేనా. అంటే భౌగోళికంగా గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ సో భౌగోళికంగా విజయవాడ అంటే కృష్ణా జిల్లాకు అంటే విజయవాడ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి గుహలుగా వీటిని ఉండవల్లి గుహలుగా చెప్తాం. ఈ ఉండవల్లి గుహలు అనేటి మొత్తం ఎన్ని అంతస్తులతో నిర్మించబడి ఉంటాయి అంటే 4 అంతస్తులతో నిర్మించబడి ఉంటుంది. 4 అంతస్తులు. సో దీంట్లో ఫస్ట్ అంతస్తుని తీసుకున్నప్పుడు, ఓకేనా, సో ఇది ఈ విధంగా మనకు మొదటి అంతస్తు తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో మొదటి అంతస్తు అను. సో ఇలా మొదటి అంతస్తు అంటాం. ఈ మొదటి అంతస్తు అనేది, ఓకేనా, మొదటి అంతస్తు అసంపూర్తిగా నిర్మించబడి ఉంటుంది అను. సో అసంపూర్తిగా నిర్మించబడింది అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత 2వ అంతస్తు తీసుకుంటే, ఓకేనా, సో ఈ 2వ అంతస్తులో ఉన్నటువంటి స్తంభాలు ఉంటాయి కదా, ఈ స్తంభాల మీద ఏమి బొమ్మలు ఉంటాయంటే మనకి ఏం కథలు ఉంటాయంటే, సో ఈ 2వ అంతస్తు దీన్ని మనం 2వ అంతస్తు అని పిలుస్తాం. ఓకేనా. ఈ 2వ అంతస్తులో ఉన్నటువంటి స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ స్తంభాలపై, ఓకేనా, రామాయణము, మహాభారతము, పౌరాణిక గాథలు, రామాయణం, మహాభారతం, పౌరాణిక గాథలు, నెక్స్ట్ తర్వాత వచ్చేసి లింగోద్భావ గాథలు. సో కాబట్టి రామాయణం, మహాభారతం, నెక్స్ట్ తర్వాత లింగోద్భావ గాథలు, రామాయణ కథలు, నెక్స్ట్ తర్వాత మహాభారత కథలు, లింగోద్భావ కథలు. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇవన్నీ కూడా ఈ యొక్క 2వ అంతస్తులో ఉన్నటువంటి స్తంభాల మీద చెక్కబడి ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 3వ అంతస్తు తీసుకుంటే ఈ 3వ అంతస్తులో ఒకే శిల్పం మీద, ఓకేనా, సో ఒక మనిషి ఇలా సో శయనిస్తున్నట్టుగా ఒక విగ్రహం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ శయనిస్తున్నటువంటి విగ్రహం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. చాలా పెద్దది, మోనోలిథిక్ స్కల్చర్ అనమాట. ఓకేనా. అంటే ఏకశిలా నిర్మితమైనటువంటి శిల్పం అక్కడ ఉంటుంది అనమాట. సో ఈ శిల్పం ఎవరిదంటే అనంత పద్మనాభ స్వామి, అనంత సాయి లేదా అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం 3వ అంతస్తులో ఉంటుంది అనేది చూడండి. నెక్స్ట్ తర్వాత 4వ అంతస్తు తీసుకుంటే ఈ 4వ అంతస్తులో ఉన్నటువంటి స్తంభాలు అనేటివి 4వ అంతస్తులో ఉన్నటువంటి మండపం ఎలా ఉంటుందంటే, ఓకేనా, ఇదొక స్తంభాల వరుస, ఓకేనా, ఇలా స్తంభాల వరుస ఉంటుంది. మొత్తం ఎన్ని వరుసలు ఉన్నాయి? 3 స్తంభాలతో ఎన్ని వరుసలు ఉన్నాయి? 2 వరుసలు. ఓకేనా. సో 3 స్తంభాలు, అదే 3 స్తంభాల వరుసలు, 3 స్తంభాలతో కూడినటువంటి వరుసలు, ఇది నిలువుగా. ఓకేనా. నెక్స్ట్ అడ్డంగా ఒక స్తంభం, 2వది, ఓకేనా, 3వది, 4, అంటే 4 స్తంభాలు, 3 వరుసలతో కూడినటువంటి నిలువుగా 3 వరుసలతో కూడినటువంటి స్తంభాలు, అడ్డంగా 4 వరుసలతో కూడినటువంటి స్తంభాలతో అతి పెద్ద మండపం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మండపం. సో ఈ విధంగా మొత్తం 4 అంతస్తుల్లో ఈ ఉండవల్లి గుహలు ఉంటాయి అనమాట. ఈ ఉండవల్లి గుహల మీద మనకు ఒక పేరు ఉంటుంది అనమాట. దాని పేరు ఏం పేరంటే ఉత్పత్తి పిడుగు అనమాట. ఉత్పత్తి పిడుగు. ఈ ఉత్పత్తి పిడుగు అనేది ఏంటంటే ఇది ఒక శిల్పుల శ్రేణి అనమాట. ఓకేనా. శిల్పాలు తయారు చేయడానికి లేదా కట్టడాల నిర్మాణంలో పాల్గొనేటువంటి వర్తక శ్రేణిని ఏమనిపిస్తామంటే శిల్పుల శ్రేణి. దాని పేరు ఏం పేరు? ఉత్పత్తి పిడుగు అనమాట. ఓకేనా. సో ఉత్పత్తి పిడుగు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈ గుహల మీద వరాహం అనేటువంటి గుర్తు కూడా చెక్కడం జరిగింది అనమాట. ఓకేనా.
వరాహం గుర్తులు ఎక్కడ కనిపిస్తాయి మనకి? సో ఈ యొక్క ఉండవల్లి గుహల మీదనే. నెక్స్ట్ తర్వాత ఉత్పత్తి పిడుగు అనేటువంటి పేరు ఎక్కడ ప్రస్తావించబడింది? సో మనకి ఈ యొక్క గుహాలయం మీదనే. సో ఈ ఉత్పత్తి పిడుగు అనేది ఏంటంటే ఒక శిల్పుల యొక్క శ్రేణి అని తెలుస్తా ఉంది. ఇది ఎన్ని అంతస్తులతో నిర్మించబడిందంటే 4 అంతస్తులు. సో 1వ అంతస్తు పూర్తిగా అసంపూర్తిగా ఉంటుంది. 2వ అంతస్తు అనేది ఆ 2వ అంతస్తులో ఉన్నటువంటి స్తంభాల మీద రామాయణ మహాభారత లింగోద్భావ గాథలు, పౌరాణిక గాథలు చెక్కబడి ఉంటాయి. నెక్స్ట్ తర్వాత 3వ అంతస్తులో అనంత సాయి విగ్రహం లేదా అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం చాలా పెద్దది ఉంటుంది. అది ఒక పూర్తిగా సో ఇది మోనోలిథిక్ స్కల్చర్ అని పిలవచ్చు అనమాట. అంటే మోనోలిథిక్ శిల్పం అని చెప్పొచ్చు. ఒకే ఒక శిలతో నిర్మించబడిన అతి పెద్దదైనటువంటి శిల్పం 3వ గుహలో ఉంటుంది. 4వ గుహ అనేది పూర్తిగా మండపం. సో మూడు స్తంభాలతో ఓకేనా కూడిన, అదే నిలువుగా 3 స్తంభాలు, అడ్డంగా 4 స్తంభాలతో కూడినటువంటి ఒక పెద్ద మండపం అనేది 4వ అంతస్తులో ఉంటుంది అనమాట. సో ఇది ఎవరి కాలంలో వెలిసిలా ఇవి? సో ఉండవల్లి గుహలు విష్ణుకుండిల కాలంలో అనమాట. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించి ఉండవల్లి గుహలకు సంబంధించి. నెక్స్ట్ తర్వాత అక్కన్న మాదన్న గుహలు చూద్దాం. 4వది అక్కన్న మాదన్న గుహలు. మాదన్న గుహలు అన్నాం. అక్కన్న మాదన్న గుహలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే యాక్చువల్ గా ఓకేనా. సో అక్కన్న మాదన్న గుహలు ఇవి సో ఏ కాలానికి సంబంధించినవి అంటే 5-6 శతాబ్దం అనమాట. ఓకేనా. సో 5-6 శతాబ్దాల కాలం నాటి గుహలనే మనం అక్కన్న మాదన్న గుహలు అంటాం. ఇవి నేటి కృష్ణా జిల్లాలోని ఓకేనా కృష్ణా జిల్లాలోని విజయవాడ పట్టణంలో ఉన్న ఓకేనా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంది కదా, అంటే విజయవాడ కనకదుర్గమ్మ స్వామి గుడి ఉంది కదా, దాని యొక్క పాద పద్మంలో సో ఇంద్రకీలాద్రి కొండ కింద భాగంలో ఈ అక్కన్న మాదన్న గుహల నిర్మాణం జరిగింది. ఓకేనా. సో వాస్తవంగా ఈ అక్కన్న మాదన్న గుహలను సో ఉదయగిరి ఒరిస్సా రాష్ట్రం ఉంది కదా, సో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఉదయగిరి గుహలు ఉన్నాయి కదా, ఈ ఉదయగిరి గుహలలో నిర్మాణంలో పాల్గొన్నటువంటి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ యొక్క అక్కన్న మాదల గుహల నిర్మాణంలో కూడా పాల్గొనడం జరిగింది. సో ఎందుకంటే ఈ అక్కన్న మాదన గుహలలో పెద్ద స్తంభాలు ఉంటాయి అనమాట. ఈ పెద్ద స్తంభాలను చూస్తే ఆ స్తంభాల మీద ఉన్నటువంటి అలంకరణ అనేది ఏమి ఉండదు అనమాట. ఓకేనా. అలంకరణ ఉండదు, దాంట్లో ఎటువంటి నైపుణ్యము కనిపించదు. చూడడానికి పెద్ద స్తంభాలు యూజ్ చేశారు. నెక్స్ట్ ఎటువంటి అలంకరణ కనిపించదు, నైపుణ్యం అనేది ఇక్కడ ఏం కనిపించదు అనమాట. ఓకేనా. సో ఇలాంటి ఆ స్తంభాలను మనకు అక్కన్న మాదన గుహల్లో చూడొచ్చు. కానీ వాస్తవంగా ఈ గుహల నిర్మాణంలో పాల్గొన్నటువంటి శ్రామికులు ఏ గుహల నిర్మాణంలో పాల్గొన్నారంటే సో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయగిరి గుహల నిర్మాణంలో పాల్గొన్న వారే ఇందులో కూడా పాల్గొన్నట్లుగా సో మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ అక్కన్న మాదన గుహల తర్వాత లాస్ట్ ఏంటంటే మనకి వచ్చేసి భైరవకొండ గుహలు చూద్దాం. భైరవకొండ గుహలు అన్న ఈ భైరవకొండ గుహలు అనేటివి 7వ శతాబ్దం 8వ శతాబ్ద కాలానికి సంబంధించి. ఇవి ఎవరి కాలంలో వీటిని నిర్మించారంటే రేనాటి చోళులు అనమాట. ఈ రేనాటి చోళుల కాలంలో ఈ గుహలు ఎన్ని నిర్మించడం జరిగిందంటే 8 నిర్మించడం జరిగింది. ఇక్కడ ఏ శైవ మతం బాగా అభివృద్ధి చెందిందంటే కాపాలిక శైవ మతం అనేది బాగా అభివృద్ధి చెందింది అని. సో నెక్స్ట్ ఈ గుహల మీద మనకు కంబ శీర్షికతో కూడినటువంటి సింహపు పాదముద్రలు అనేటివి కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. కంబ శీర్షికతో కూడిన సింహపు పాదముద్రలు కనిపించేటువంటి గుహలు ఏంటి అంటే సో భైరవకొండ గుహలు ఏ శైవ మతానికి బాగా ప్రసిద్ధి చెందిందంటే కాపాలిక శైవ మతం. ఇక్కడ శైవ మతం తీసుకున్నప్పుడు ఈ శైవం ఎన్ని శాఖలుగా ఉంటుందంటే ఒకటి పాశుపత శైవ మతం అని, నెక్స్ట్ తర్వాత కాలాముఖ శైవ మతం అని, నెక్స్ట్ తర్వాత కాపాలిక శైవ మతం అని, నెక్స్ట్ తర్వాత వీర శైవ మతం అని, ఆరాధ్య శైవ మతం పిలుస్తాం. ఆరాధ్య శైవ మతం ఏమో తమిళనాడు, వీర శైవ మతం ఏమో కర్ణాటక రాష్ట్రము. ఈ 3 వచ్చేసి నార్త్ ఇండియా అన్నమాట. ఈ నార్త్ ఇండియా నుంచి ఏపీకి వస్తాయి ఇవి. ఓకే. ఆంధ్రదేశానికి వస్తాయి ఇవి. కర్ణాటక నుంచి ఏపీకి వస్తుంది, తమిళనాడు నుంచి ఏపీకి వస్తుంది. ఆ విధంగా ఆంధ్రదేశంలో నెక్స్ట్ కర్ణాటక నుంచి వచ్చిన ఆ శైవ మతానికి, తమిళనాడు నుంచి వచ్చినటువంటి శైవ మతానికి, ఉత్తర భారతదేశం నుంచి ఆంధ్రదేశానికి వచ్చిన శైవ మతాలకు ఆంధ్రదేశంలో విశేష ప్రాచుర్యాన్ని కల్పించింది ఎవరు? పర్టికులర్ గా ఈ యొక్క భైరవకొండ గుహలు అనేటి సో ఏ శైవ మతానికి బాగా ప్రసిద్ధి చెందినవంటే కాపాలిక శైవ మతానికి బాగా ప్రసిద్ధి చెందినవని తెలుస్తోంది. ఈ గుహల మీద కంబ శీర్షికతో కూడినటువంటి సింహపు పాదముద్రలు కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంతటితో మనకి సో విష్ణుకుండిలు అనేటువంటి టాపిక్ కంప్లీట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇందరితో మనకు మొత్తం ఏపీ హిస్టరీ చూడండి. ఓకే. ఫస్ట్ యూనిట్, నెక్స్ట్ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, నెక్స్ట్ తర్వాత 4th యూనిట్,
5th యూనిట్ అనమాట. ఓకేనా, చెప్పాను కదా ఈ 3 యూనిట్లను ఏమనిపిస్తాం, ఆధునిక ఆంధ్రదేశ ఓకేనా దేశ చరిత్ర అంటాం అనమాట. ఓకేనా, ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర. సో ఇది వచ్చేసి మనకి ఏమని చెప్తాం, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అంటాం. ఇది వచ్చేసి ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర అనమాట. ఓకేనా, సో దీంట్లో మీకు ఇంతవరకు ఏం చెప్పాము, ఒకటి చారిత్రక పూర్వయుగమని, నెక్స్ట్ తర్వాత శాతవాహనులని, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రజులు, శాలంకాయనులు, విష్ణుకునిన్లు, ఓకేనా, ప్రాచీన పల్లవులు, ఇవన్నీ చెప్పేసాం అన్నమాట. అంటే ఏపీ హిస్టరీలో మనకు ఒక పార్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ ఏంటి, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర. ఈ మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర ఎవరితో స్టార్ట్ అవుతుందంటే తూర్పు చాళుక్యులతో స్టార్ట్ అవుతుంది. తూర్పు చాళుక్యుల తర్వాత వెల్నాటి చోళులు, రేనాటి చోళులు, నెక్స్ట్ తర్వాత నెల్లూరు చోళులు, వీళ్ళే మనం తెలుగు చోళులు అనిపిస్తాం. నెక్స్ట్ తర్వాత కాకతీయులు అను, నెక్స్ట్ తర్వాత రెడ్డి రాజులు, ముసునూరి వంశం, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాయిలు, తెలుగు భాష సాహిత్య వికాసం. ఈ టాపిక్స్ అన్ని చెప్తే అక్కడికి రెండు యూనిట్లు అయిపోతాయి మనకి. ఓకేనా, సో ఈ 2 యూనిట్లు కనుక కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు 75 మార్క్స్ లో 40 మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇంకా రిమైనింగ్ ఈ 3 యూనిట్లు ఉన్నాయి కదా, ఈ 3 యూనిట్లు చదివితే మనకు ఒక 35 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 35 మార్కుల్లో కూడా ఈ 2 యూనిట్లు బాగా చదివితే మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది అనమాట. ఓకేనా, సో ఆ విధంగా మనం స్ట్రాటజీకి వెళ్దాం. నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ మనం ఏపీ హిస్టరీ స్టార్ట్ చేసినప్పుడు ఈ 2nd యూనిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది మనం. ఓకేనా, తూర్పు చాళుక్యుల చాప్టర్ దగ్గర నుంచి.